దగ్గర వెనక నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా పైకి రావద్దు ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రతి ఒక్కరు మీ మెడలలో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. ఎందుకు ఎత్తాలో చెప్పాలా? జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ ఇక్కడికి రా బిడ్డ, నువ్వు నిజంగా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ అని అసెంబ్లీలో సమర్పించినావు కదా, అవునా కాదా? మరి రావాలా వద్దా? పోయి రేవంత్ రెడ్డి పక్కన వచ్చిండు. ఏమంటారు అట్లాంటి? ఏమంటారు? గట్టిగా చెప్పాలన్నా. ఏమంటారు? గట్టిగా చెప్పాలి. ఏమంటారు? కాబట్టి సంజయ్ పాడుతోనే మొదలు పెట్టుకుందాం. అరే అటోనివా నువ్వు ఇటోనివా, అవునా కదా? నువ్వు అటోనివా ఇటోనివా అర్థం కాక జగిత్యాల ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లక్షలాది మంది వచ్చి ఇక్కడ గులాబీ జెండా పట్టుకొని కారు గుర్తుతో ఇక్కడ నిలబడ్డారు. ఎవరి బీకపోయి పోయినావురా బాయ్ సంజయ్? ఎక్కడికి పోయినావు? బరాబరి మా పార్టీ మీద గెలిచినావు. నీవి కారు గుర్తు నాది బీఆర్ఎస్ పార్టీనే అంటున్నావు. రా బిడ్డ ఇక్కడికి. మరి నువ్వు రావాలా వద్దా? రావాలా వద్దా? అందుకనే ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. చొప్పదండల్లో వచ్చిరు కదా, ధర్మపురంలో వచ్చిరా, కోరుట్లలో వచ్చిరా, మెట్పల్లెల్లో వచ్చిరా. సప్పుడు చిన్నగుందన్న జగిత్యాల. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అన్నా గింత సప్పగుంటే కాదన్నా. జెండాలన్నీ పైకెత్తి బిడ్డ మేమందరం కష్టపడి గెలిపించినాం అన్నా. జర అవుట్పుట్ అట పెంచు అశోక్ అన్న. ఇటు సైడ్ రైట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉందంట, అవుట్పుట్ పెంచు. ఇక్కడ మానిటర్లు కూడా పెంచు. మేమందరం కష్టపడి గెలిపించినావు. అభివృద్ధి అభివృద్ధి అని అడ్డగోలిగా సంపాదించుకున్న పైసలన్నీ దాచుకోవడానికి ఇలా రేవంత్ రెడ్డి పక్కన వచ్చినావు. కాబట్టి అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. 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 కారు గుర్తు మీద, ఏ గుర్తు మీద ఓటేస్తే గెలిచిండు సంజయ్? ఏ గుర్తు? ఏ గుర్తు? మా కారు గుర్తు మీద గెలిచినవు.